ఎక్కడ పడ్డాయి ఒకటే గోల మా వాళ్ళు ఈ రోజు. మొన్న రెండే పడ్డాయి కదా, అందుకని చెప్పి డౌట్ వచ్చి మళ్ళీ అయితే నిన్న నైట్ అయితే వేసాం. ఈ రోజు మొన్న పడ్డ కన్నా ఈ రోజు అయితే డబుల్ అయితే పడ్డాయి అనమాట. మనకైతే అలా ఒకటి గేలం అయితే తీద్దాం అనుకున్నాం. అక్కడ చూస్తేనేమో గేలానికి ప్రతి దానికి పడి మాకు ఏ ప్లేస్ లో పడ్డాయి అదే ప్లేస్ లో పడ్డాయి. అచ్చంగా ఈ రోజు మాకు పడ్డ చేపలకైతే మా బామ్మర్ది ఆనందానికి హద్దులే లేవు అనమాట. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ఫాలో చేయట్లేదు. సపోర్ట్ చేసినట్టు అందులో మమ్మల్ని సగం సపోర్ట్ చేయాలి. ఈ తూటికాడలో వేయటం వల్ల చేప పడేదాను మొత్తం చుట్టుకుపోయి అసలు ఉండైపోయి. మాకు ఆ చేపలు నీయడానికి కనీసం 10-15 నిమిషాల దాకా టైం సరిపోతుంది. ఇంకా ఈ అన్న అయితే పొద్దునైతే ఫోన్ చేయగానే బ్రష్ చేసుకుని వచ్చేసాడు డైరెక్ట్ గా. కొన్ని అయినా గానీ మంచి సైజులో పడుతున్నాయి. ఇక్కడ ఇది తీసేలోపు మా బామర్ది అయితే ఇంకో దాని దగ్గరకి అయితే పోయాడు. ఇక్కడ కూడా ఒకటి పడు. ఈ రోజు అయితే మన వాళ్ళకైతే అసలు గ్యాప్ అంటే గ్యాప్ ఇక్కడ పడింది అనుకునేసరికి అయితే ఇంకొక అన్న వచ్చి అది కొట్టి అక్కడ సంచులు అయితే పడేస్తున్నాడు. అసలు సైజ్ అంటే సైజు మామూలుగా లేదు, కిలో పైన ఉంది. ఇదైతే ఆల్రెడీ ఒకటి సపరేట్ గా పడేసి. దీనికి ముందు మా బామర్ది అన్న అయితే తీసాడు కదా, అవి ఈ రెండు వీడియోలే వస్తాయి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. నెక్స్ట్ మంచి క్రేజీ ఉడితే వస్తాను.